ఇక కామారెడ్డిలో పొలిటికల్ హై టెన్షన్ నెలకొంది. కాంగ్రెస్ బీజేపీ నేతల సవాళ్లు ప్రతి సవాలుతో కామారెడ్డి పొలిటికల్ హిట్స్ మరింత హిట్ ఎక్కాయి. ఇక సమితి భూములపై సవాల్ చేసినటువంటి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఇవాళ కలెక్టరేట్ కు వెళ్తానంటూ ప్రకటించడం జరిగింది. అవినీతి ఆరోపణలపై కలెక్టరేట్ వేదికగా అధికారులు క్లారిటీ ఇవ్వాలని ఎమ్మెల్యే అన్నారు. మరోవైపు కలెక్టర్ ఆఫీస్ కు వస్తామని ఎన్ఎస్యుఐ నేతలు ప్రకటించారు. నేతల సవాలుతో కామారెడ్డిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి క్యాంప్ ఆఫీస్ దగ్గర మోహరించడం జరిగింది. వాహనాలను లోపలికి అనుమతించడం లేదు. అలాగే మరోవైపు ఇప్పటికే ఎమ్మెల్యే కేవీఆర్ పై కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. అటుగా కామారెడ్డిలో పొలిటికల్ హీట్ కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. యస్మాదేవి నేతల మధ్య సవాలు ప్రతి సవాళ్లతో కామారెడ్డి రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కుతున్నాయి. కాసేపట్లో కలెక్టరేట్లకు వెళ్లేందుకు ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి సిద్ధమయ్యారు. పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు కూడా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్దకు రావడం జరుగుతుంది. దీంతో కలెక్టరేట్ వద్దతో పాటు ఇటు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద భారీగా పోలీసుల బందోబస్తు మాత్రం కొనసాగుతుంది. ఏదైతే ప్రభుత్వ భూములకు సంబంధించి బదలాయింపు సంబంధించినటువంటి అంశంలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి ప్రతి సవాలు విసరడం జరిగింది. అవన్నీ కూడా నిరూపించాలని చెప్పి ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి 2 రోజులుగా సవాల్ చేస్తూనే ఉన్నారు. ఇటు షబ్బీర్ అలీ కూడా మొదటగా ప్రభుత్వ సంబంధించిన భూములు ఇటు వెంకటరామరెడ్డి సంబంధించినటువంటి కుటుంబీకులే వాటిని ప్రైవేట్ వారికి అప్పగించారు. దీంతో పాటు కరప్షన్ కింగుగా వెంకటరామరెడ్డి మారిపోతున్నారని చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం ప్రస్తుతం కామారెడ్డి రాజకీయాల్లో ఒక దుమారాన్ని రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రతి సవాలుగా ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి కూడా అవన్నీ నిరూపించాలని చెప్పి 2 రోజులుగా సవాల్ చేస్తూనే ఉన్నారు. మొన్న రోజున సర్వ స్టేషన్ ముందరకు రావాలని చెప్పి డిమాండ్ చేశారు. ఆ రోజు జరిగినటువంటి ఉధృత పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం అయితే పోలీసుల బందోబస్తు కొనసాగుతుంది. మరొక వైపు బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ శ్రేణుల మధ్య మాటల యుద్ధం మాత్రం కొనసాగుతుంది. పరస్పర దాడులు చేసుకునేటువంటి ఘటనలు కూడా కామారెడ్డిలో చోటు చేసుకునే నేపథ్యంలో పోలీసులు మాత్రం భారీ భద్రతా ఏర్పాట్లు మాత్రం చేశారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్దకు ఎవరిని కూడా అనుమతించలేదు. కొద్దిమంది ముఖ్య నాయకులు మాత్రం ఆ లోకల్ నాయకులు మాత్రమే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్దకు ఎమ్మెల్యేని కలవడానికి అనుమతి జరుగుతుంది. రాష్ట్ర నాయకత్వం కూడా ఇటు కామారెడ్డి వచ్చేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ముందస్తు అరెస్టులు మాత్రం కొనసాగుతున్న నేపథ్యంలో ఇటు ఈ రోజు 11 గంటలకు ఖచ్చితంగా ఎమ్మెల్యే కలెక్టర్ వద్దకు వెళ్తాను. అక్కడనే వాస్తవాలు ఏంటో నిరూపించడం ప్రయత్నం చేస్తాను. ఇవన్నిటి కూడా ఆధారాలన్నీ కూడా అధికారుల వద్ద ఉంటాయి కాబట్టి ఏం జరిగిందనేది వాస్తవాలు అక్కడే తెలిసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా నేను కలెక్టరేట్ వద్దకు వెళ్తానని చెప్పి ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి ప్రస్తుతం అయితే కలెక్టరేట్ వద్దకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఇటు పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తారా లేకపోతే కలెక్టరేట్ వద్దకు వెళ్లేందుకు అనుమతిస్తారని మాత్రం కొంత ఇంకా కూడా సస్పెన్స్గానే కొనసాగుతుంది. మరోవైపు మాజీ మంత్రి ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారు ఉన్న షబ్బీర్ అలీ కూడా ఈరోజు కామారెడ్డికి రాబోతున్నారు. కామారెడ్డిలో జరిగేటువంటి మున్సిపల్ చైర్మన్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో ఇటు షబ్బీర్ అలీ పాల్గొనబోతున్నారు. షబ్బీర్ అలీ కూడా ఇటు కలెక్టరేట్ వద్దకు వస్తారా లేకపోతే మరొకసారి వెంకటరామరెడ్డి చేస్తున్నటువంటి విమర్శలు కావచ్చు వాటికి ఏమైనా సమాధానం ఇస్తారని మాత్రం అది కూడా కొంత ఉత్కంఠ రేపుతున్నటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. మరొక వైపు ఎన్ఎస్ఐ సంబంధించినటువంటి నాయకులు వారంతా కూడా మేము కలెక్టరేట్ వద్దకు వస్తాం చెలో కలెక్టరేట్ అంటూ వాళ్ళు కూడా కలెక్టరేట్ వద్దకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికైతే కామారెడ్డిలో ఇటు పొలిటికల్ హీట్ పెరుగుతుంది. నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో కలెక్టరేట్ వద్దకు ఇటు ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి వెళ్ళడానికి అనుమతిస్తారా లేదా అనేది మాత్రం మరికేసేపట్లో తేలబోతుంది. ప్రస్తుతం అయితే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఉన్నారు. కాసేపట్లోనే ఎమ్మెల్యే కలెక్టరేట్ వద్దకు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో పోలీసుల బలగాల మోహరింపు కూడా పెద్ద ఎత్తున కొనసాగుతుంది. ఇటు బస్ స్టేషన్లో రైల్వే స్టేషన్లో బీజేపీ శ్రేణులు పెద్ద వచ్చే అవకాశం నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో కూడా పోలీసుల బందోబస్తు కొనసాగుతుంది. ఎవరు కూడా పెద్ద ఎత్తున గుమికూడకుండా పోలీసుల ఆంక్షలు కూడా కామారెడ్డిలో కొనసాగుతున్న పరిస్థితి నేపథ్యంలో ఇటు ఎమ్మెల్యే కలెక్టరేట్ వద్దకు వెళ్ళడం మాత్రం కొంత ఉత్కంఠ రేపుతున్న అంశంగా చెప్పవచ్చు. మరొక వైపు ఇటు షబ్బీర్ అలీ కూడా లోకల్గానే ఉంటున్నారు. లోకల్గా మరి కాసేపులో లోకల్ రాబోతున్న నేపథ్యంలో షబ్బీర్ అలీ కూడా ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారు ఎమ్మెల్యే చేస్తున్నటువంటి కామెంట్స్ ఏవైతున్నాయో ఆ కామెంట్స్కు తిరిగి రిప్లై ఇస్తారా లేదా అనేది మాత్రం కొంత ఉత్కంఠ మారిందని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ శ్రేణులు కూడా కలెక్టరేట్ వద్దకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో
ప్రస్తుతం అయితే కలెక్టరేట్ వద్ద కూడా పోలీసుల మోహరింపు మాత్రం కొనసాగుతుంది. బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా అనుమతించకుండా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు ఇద్దరు కలిస్తే ఎదురెదురు పడితే మాత్రం కొంత గొడవలు జరిగే అవకాశం ఉంది. ఆస్కారం ఉన్న నేపథ్యంలో పోలీసులు ఎవరిని కూడా అటువైపు రాకుండా ఆంక్షలు వేస్తున్నారు. ముఖ్య నాయకులను ఇప్పటికైతే పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. మొత్తానికైతే మరొకసారి కామారెడ్డిలో హైటెన్షన్ వాతావరణం మాత్రం నెలకొందని చెప్పుకోవచ్చు. కాసేపట్లోనే ఎమ్మెల్యే కలెక్టరేట్ వద్దకు బయలుదేరేందుకు సిద్ధమవుతున్నారు. మరి కాసేపట్లోనే షబ్బీర్ అలీ కూడా కామారెడ్డి రాబోతున్నారు. మరొకసారి నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుందా, ఎటువంటి యుద్ధ వాతావరణం నెలకొంటుంది, ఎటువంటి పరిస్థితులు పరిణామాలు ఉండబోతే అనేది మాత్రం కామారెడ్డిలో కొంత టెన్షన్ క్రియేట్ చేస్తుంది. మాధవి. రైట్, థ్యాంక్ యూ సతీష్. Airport.